నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన విషయాన్ని గుర్తించి ముందుకు సాగాలి. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల దిశానిర్దేశం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట సంజీవనిగా ఉపయోగపడుతోంది. ఆరోగ్యశ్రీ మెగా అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవంలో భాగంగా కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించిన భక్తజనం. సంక్షేమ పథకాల రథసారథి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అక్షయ్ రెడ్డి స్పష్టీకరణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని 34వ డివిజన్లో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కార్పొరేటర్ అక్బర్ అలీ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు చేకూరిన లబ్ధిని వివరించి ముఖ్యమంత్రి సంతకంతో కూడిన బుక్లెట్ను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల మత పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి ముంగిటికే చేర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో జగనన్నను మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, పార్టీ అనుబంధాల సంఘాల ప్రతినిధులు, మహిళా నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట సంజీవనిగా ఉపయోగపడుతోందని జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వర్చువల్ విధానం ద్వారా ఆరోగ్యశ్రీ మెగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్య ప్రజల జీవితాలకు మరింత భరోసా లభిస్తోందన్నారు. అనారోగ్యం బారిన పడిన వారికి వైద్యానికి అయ్యే ఖర్చును భరించడమే కాకుండా వారు పూర్తిగా కోలుకునే వరకు ఆరోగ్యశ్రీ ఆసరాగా నిలుస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్య ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకానికి వర్తింపచేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు 5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని ఇక నుంచి 25 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో 7.76 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డుదారులకు మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామ స్థాయిలో సచివాలయ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీ నూతన విధి విధానాలను తెలియజేస్తూ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మైదుకూర్, బద్వేల్ ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, డాక్టర్ సుధా, మైనార్టీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ బగ్దాది, జేసీ గణేష్ కుమార్, ఏఎస్పీ తుషార్ డూడి, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ
మరో ముందడుగు వేస్తా ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్ని కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవోపేతంగా సాగింది. కడప నగర పరిధిలోని రామచంద్రయ్య కాలనీలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 2 రోజుల పాటు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలి రోజు వివిధ పూజలు నిర్వహించగా ఈరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ, గోమాత సేవ, అభిషేకం, సహస్రనామావళి తదితర పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం 12:05 అభిజిత్ లగ్నంలో కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. అర్చకులు అప్పరాజు వెంకట ప్రసాద్ శర్మ విశేష పూజల అనంతరం కళ్యాణ క్రతువులను నిర్వహించారు. మధ్యాహ్నం హాజరైన భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం అశేష భక్తుల జన సమక్షంలో స్వామివారి గ్రామోత్సవం ఘనంగా కొనసాగింది. పూజా కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త జోగినేని రామచంద్రయ్య రాయల్, చంద్రకుమార్ రాయల్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పుత్త నరసింహారెడ్డితో పాటు స్థానికులు, నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు స్కంద షష్ఠి పర్వదిన సందర్భంగా నిన్నటి నుంచి కార్యక్రమాలు మొదలైనది. అందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు, తర్వాత సర్వదర్శనము, 12:05 నుంచి స్వామి అభిజిత్ లగ్న పుష్కరాంశమునందు స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. పాల్గొన్న భక్తులందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధి ద్వారా అంటే సర్వదోష పరిహారం చెంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం. రామచంద్రయ్య కాలనీలో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు, ఉదయం అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణము విరిగా అత్యంత వైభవంగా జరిగినది. భక్తాదులందు ఎల్లరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలిగారు. అదేవిధంగా సాయంత్రము ఉత్సవ విగ్రహము ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి దర్శించుకొని ఆయన కృపకు అనుగ్రహ పాత్రలు కాగలరని కోరుతున్నాను. ఆమోదయోగ్యమైన తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలోని రాజీవ్ పార్కు కట్ట వద్ద భారీగా మానవహారం నిర్మించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తున్న అరకొర వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని ఒత్తిడిని ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్న వారి పట్ల ప్రభుత్వ తీరు ఏమాత్రం సరిగా లేదన్నారు. ఇటువంటి తరుణంలో తమకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచి సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలని, ఉద్యోగ విరమణ లబ్ధి 5 లక్షలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ విరమణ సమయంలో వస్తున్న వేతనంలో సగభాగాన్ని పెన్షన్ రూపంలో అందించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు
సంక్షేమ పథకాల రథసారథి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అక్షయ్ రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అక్షయ్ రెడ్డి కడపకు విచ్చేశారు. నగర శివార్లలోని అలంఖాన్పల్లె సర్కిల్లో ఆయనకు యువజన విభాగం నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్షయ్ రెడ్డి నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అమీన్పీన్ దర్గా, శ్రీ విజయదుర్గాదేవి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నగర మేయర్ సురేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అక్షయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు తగిన న్యాయం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ఆయనకు తమ మద్దతు తెలియచేయాలని కోరారు. తమపై నమ్మకం ఉంచి అత్యున్నత పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు వైఎస్ఆర్సీపీ కోర్ కమిటీ అయిన మన సాయిరెడ్డి గారికి, చెవిరెడ్డి గారికి, అట్లనే మా గౌరవ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక 2 నిమిషాలు నా గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అక్షయ్ రెడ్డి అంటే టౌన్లో ఉన్నాడు, ఎక్కడో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, ఇలా విమర్శించే వాళ్ళందరికీ నేను 2 నిమిషాలు మీకు కొన్ని విషయాలు తెలియజేయదలుచుకున్నాను. నేను ఎందుకు ఈ 5-6 సంవత్సరాలు రాలేదంటే దానికి కొన్ని పర్సనల్ కారణాలు ఉన్నాయి. మా నాన్నగారు ఇప్పటి నుంచి కాదు, 1952 తర్వాత మా తాత ఎంపీ, మళ్ళీ మా మదర్ సైడ్ నుంచి కూడా కందుల ఓబుల్ రెడ్డి గారు 1975-77లో కూడా పార్లమెంటు సభ్యులుగా కడప నుంచే ఎన్నికైనారు. తర్వాత మా తాత జెడ్పీ చైర్మన్గా, సమితి ప్రెసిడెంట్గా, ఇలా అనేక పదవులు, మళ్ళీ మా ఫాదర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలిచడం జరిగింది. కేవలం మా నాన్న కొన్ని రోజులు ఓపిక పట్టు అంటేనే నేను ఇలా ఉన్నాను. కానీ ఈరోజు ఈ గత 6 నెలల నుంచి నువ్వు ఇంకా చెయ్యాలా, నువ్వు ఉండాలా రాజకీయాల్లో అంటేనే నేను ఈరోజు నా ఉద్దేశము వైఎస్ఆర్సీపీ సీనియర్ కమిటీకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు నాకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి నేను ఎప్పటికీ మనస్ఫూర్తిగా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఒక 2 డేస్ బ్యాక్ తాడేపల్లిలో సిద్ధార్థారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక తాడేపల్లిలో ఈ యోజన విభాగం మీటింగ్ జరిగింది. దాంట్లో వై ఏపీ నీడ్స్ జగన్ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడడం జరిగింది. అవన్నీ మనం ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నేను ఈ రోజు నుంచి కడపలో ఇప్పుడే దేవుని కడప మరియు దర్గాలో ప్రత్యేక ఆశీస్సులు తీసుకొని వీళ్ళందరి మంచి కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది ఈ 4 ఏళ్లలో ఏం చేసినాం అది ఫోకస్ చేసుకుంటూ పోతే, బట్ మన కాన్ఫిడెన్స్ మనం ఏం చేసినామనేది చెప్తేనే బాగుంటుంది అని నేను ఒక్కసారి మన కార్యకర్తలందరికీ కూడా తెలియజేయదలుచుకుంటున్నాను. అలాగే మరొకసారి మీరందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాయలసీమ ప్రాంతంలోనే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందిస్తూ స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. కడప నగరంలోని మారుతి నగర్కు చెందిన భక్తులు కొప్పల గంగిరెడ్డి సతీమణి లక్ష్మీరేఖ, కుమారుడు భవేష్ రెడ్డి, కుమార్తె దీప్తిలు నిత్యాన్నదాన పథకానికి 1,116,000 రూపాయల విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి వారికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించి వేదాశీస్సులు అందించారు. అనంతరం దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన విషయాన్ని గుర్తించి ఆ దిశగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ముందుకు సాగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నగర మేయర్ సురేష్ బాబులు పిలుపునిచ్చారు. కడప నగరంలోని అపూర్వ కళ్యాణ మండపంలో కడప నియోజకవర్గ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అంజద్ బాషా, సురేష్ బాబులు మాట్లాడుతూ
జగనన్నపై వ్యక్తిగత కక్షతో కొన్ని పత్రికలు, ఛానళ్లు నిత్యం విషం చిమ్ముతూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో సోషల్ మీడియా కీలకంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలను వివరించాలన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ పాలనలోని తేడాలను ప్రజలకు సమగ్రంగా తెలియజేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలలో జరిగిన ప్రగతిని, సంక్షేమాన్ని గణాంకాలతో తెలియజేయాలని సూచించారు. రాబోయే 100 రోజుల్లో శ్రమించి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటే సోషల్ మీడియా కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్, నగర అధ్యక్షుడు సుబ్బారెడ్డి, జేసీఎస్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ శివారెడ్డి, వైసీపీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు. 100 రోజులు ఉన్నాయి ఎలక్షన్కు. ఈ 100 రోజుల్లో మనము ఈ నగరంలో ఏమేమి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏంటంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజంగా ప్రజలు కూడా ఏదో నిజమే అనుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి మరి ప్రజల్ని కూడా మనము చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో ప్రముఖ పాత్ర ఈ వారియర్స్ ఉంటుంది. మరి దానికి వాళ్ళకు సూపర్విజన్ లేకపోతే మరి వాళ్ళకు వదిలేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మన సూపర్విజన్, మన నాయకుల, మన కార్పొరేటర్ల సూపర్విజన్ అనేది అతి ముఖ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఖచ్చితంగా మరి ఇది ఎప్పుడైతే మనం పాటించగలుగుతామో ఖచ్చితంగా వాళ్ళని తిప్పి కట్టే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు పెయిడ్ మీడియా, ఈరోజు డబ్బులు ఇచ్చి మీడియా అన్నీ కూడా ఈరోజు వాళ్ళను సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అందుకు దానికి తిప్పి కొట్టాలంటే మన కాడ ఉన్న ఏకైక ఆయుధం సోషల్ మీడియా. దీన్ని మనము విజయవంతంగా మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చెప్పించినట్టుగా జపాన్లో, చైనాలో ఆ ఫోటో తీసుకొచ్చి మనం గ్రాఫిక్స్ చూపించాల్సిన అవసరం లేదు. మనం అవి చూపించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు చేశాడు. మరి జపాన్ నుంచి ఫోటో, చైనా నుంచి ఫోటో తీసి పెద్ద పెద్ద పేపర్లకు నేను సింగపూర్ చేస్తానని చెప్పి మనం చూసాం. ప్రతి పేపర్లో కూడా ఫుల్ పేజ్ ఇచ్చాడు. మనం అక్కడ గ్రాఫిక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవాలు నాడు ఆ రోడ్డు ఎలా ఉంది ఆ వీధిలో, నేడు ఈ రోడ్డు ఎలా ఉంది మేము వేసిన తర్వాత. మరి అక్కడ నాడు అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ లేనిది మరి ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్. నాడు ఆ సర్కిల్ ఎలా ఉంది, ఈ రోజు ఆ సర్కిల్ ఎలా డెవలప్ అయింది. నాడు ఆ రోడ్ వైడనింగ్ లేదు, మరి ఆ రోడ్ ఎట్లా ఈ రోజు రోడ్ వైడనింగ్ అయింది, ఆ రోడ్ ఎలా ఉంది. మరి అలాంటిది మనం చేయాల్సిన అవసరం ఉంది. మరి కొందరు పెట్టున్నారు, కొందరు ఖచ్చితంగా వాడు రోడ్ వేసేటప్పుడే మరి కొందరు కార్పొరేటర్లు కూడా నాడు ఏం రోడ్డు ఎలా ఉంది ఆ రోడ్డు, మరి నేడు ఎలా ఉంది రోడ్డు వేసిన తర్వాత కూడా ఫోటోలు పెట్టున్నారు కంపారిజన్. మరి అవి నేనేమంటున్నా అంటే ఎవరో ఒకరు పెట్టిన తర్వాత దాన్ని అందరూ కూడా కడప నగర ప్రజలకు చేరువయ్యే విధంగా ఏ డివిజన్లో జరుగుతాయండి. కడప నగరంలో అభివృద్ధి జరుగుతుంది. మనం మాట్లాడితే అందుహోల్ రేపు మాట్లాడితే ఏంటి, ఫలానా డివిజన్ అని చెప్పాం కదా. రేపు జరిగేది మనం చెప్పబోయేది ఏంటి, కడప నగరంలో ఇన్ని కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి చేశాం, ఈ కార్యక్రమాలు చేశాం అనేది మనం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరి ఇవన్నీ కూడా అక్కడక్కడ మన వాళ్ళకు కూడా ల్యాబ్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఏదైనా వాళ్ళకేంటంటే కొన్ని ఆ మ్యాటర్స్ వాళ్ళకు అంత ఐడియా ఉండదు. కాబట్టి మనం ఏదైనా మ్యాటర్ పెట్టి వాళ్ళకి షేర్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్స్లలో వాళ్ళు కూడా షేర్ చేసే కార్యక్రమం చేస్తారు అని చెప్పి కూడా మరి వివేక్ గారికి చెప్తూ మన నియోజకవర్గంలో ఉండే కోఆర్డినేటర్స్ని కూడా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. తాపి వేసి కట్టిన టైంలో చెప్పండి, డబ్బులు ఎవరిది, ఎవరు అధిపతి, ఎవరు దానికి? మనము దాన్ని తిప్పి పెట్టాల్సిన అవసరం ఉంది. 150 కోట్ల రూపాయలు ఎవరు ఇస్తున్నారు? ఎవరైనా సాహసం చేశారా? ఒక మెట్లు కొట్టిన సాహసం చేశారా ఎప్పుడైనా ఎవరన్నా? ఈరోజు 6 రోడ్లు వైడనింగ్ చేశాం. 100 కోట్ల రూపాయలకి 6 రోడ్లు. మనం సైట్లో ఉన్నాం కాబట్టి మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకు ఎవరు సైలెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు మనేమి ఇక్కడ రచ్చన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అవాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిందే మనం
చెప్పాలి. మన ప్రభుత్వం చేసిందే మనం చెప్పాలి. మా నాయకుడు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పాలి. మన నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు చెప్పాలి. మనం ఈరోజు కడప నగరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పాలి. ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలి. వీళ్ళకి కాదు, మేము ఉండాల్సింది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మీ డివిజన్లో ప్రతి కార్పొరేటర్ కూడా మీ డివిజన్ ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండాలి. నేను మా నియోజకవర్గానికి సంబంధించిన నేను కానీ మా మేయర్ కానీ మా ఎంపీ గారు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు మేము జవాబుదారీగా ఉంటాము. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈరోజు మనం ఏదైతే కులంకుశంగా ఏదైతే చర్చించుకున్నామో దాని మీద ఈ రోజు నుంచే మనము యాక్టివేట్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇక్కడ ఎక్కడైతే మీరు వెనువెంటనే ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా వెనువెంటనే మా దృష్టికి తీసుకురండి. వెనువెంటనే దాన్ని పరిష్కారం చేసుకుని మనం ముందుకు వెళ్తాం. ఇక సందర్భం లేదు, సమయం లేదు కాబట్టి మరి వెనువెంటనే మరి మా నాయకుల దృష్టికి తీసుకొస్తే మరి ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి మనం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ రోజు నుంచే మనం అందరం కూడా యాక్టివేట్ అవుతాం. ఖచ్చితంగా 2024లో జగనన్నని 175 స్థానాలతో ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో, ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిందో మనం చూసాం. గడిచిన 3 నెలలుగా 13 జిల్లాల్ని 36 జిల్లాలుగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఒక హాస్పిటల్, అన్ని అభివృద్ధి కార్యక్రమం చేశారు. కానీ దీన్ని కేవలం 2% ఓటుతో ఓటమి కారణం సోషల్ మీడియా వారియర్స్ అదిగా పనిచేయగానే బీఆర్ఎస్ పార్టీ ఓటమి. నిజంగా 2014, 2019లో వాళ్ళ ఓట్ల శాతం 34% వస్తే ఈ ఎన్నికల్లో కూడా 33% శాతం మందికి ఓట్లు వచ్చినా కానీ కేవలం 2% ఓట్లతోనే ఓటమి చెందమంది చాలా బాధగా. ఇంతకుముందు గతంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికారులు ప్రభుత్వం ఉన్నా కానీ కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 30 మందికో 35 మందికో ఇచ్చి కార్యకర్తలు ఇచ్చే ఆనవాయితీ. కానీ మన జగన్మోహన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 652 మందిని స్టేట్ డైరెక్టర్లుగా ఒక చట్టం తీసుకొచ్చి ఎప్పుడు కానటువంటి కార్పొరేషన్స్ కూడా తీసుకుని వచ్చి ఈరోజు అందరూ వ్యక్తి వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు మీరందరూ పట్టుకోవాలనేటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే అధికారం కాదు. ఈరోజు సోషల్ మీడియా చూస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ద్వారా వాళ్ళకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ, ఈటీవీ2, మహా టీవీ ఎన్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అగ్రెస్గా ఉంటున్నా కానీ మన సోషల్ మీడియా వారియర్స్ కానీ మన కార్యకర్తలని మీరు అందరి వల్ల కృషి చేస్తున్నారంటే వాళ్ళకి తిప్పి కొట్టే అవకాశం ఉంది కాబట్టే మనం ఈరోజు ప్రజలు మనల్ని పొందుతారు. కానీ ఎన్నికల టైంలో ఎంతో ఆసనమైన దగ్గరగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా పని చేయాల్సిన అవకాశం ఉంది. వాలంటీర్సే కాదు, మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకి పోవాల్సిన అవకాశం ఎంతో ఉంది. మీకు నడిపించారు. మనం చేసిన అభివృద్ధిని మనం చేశాము. ఈరోజు 21,000 ఇల్లు కావాలన్నప్పుడు, స్థలం లేనప్పుడు 130 ఎకరాలు కొనుగోలు చేయాలన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పి ప్రైవేట్ స్థలాలని కొనుగోలు చేసి ఆ కార్యక్రమం చేసామంటే అది మనం చేశాము. అధికారులు చేసి సోషల్ మీడియా ద్వారా మనం చేసే అభివృద్ధి కార్యక్రమం ఈరోజు నిజంగా ప్రతి వార్డులో కూడా 3 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. అంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే సరాసరిగా 150 నుంచి 200 కోట్ల రూపాయలు మీ డివిజన్లో గడిచిన 40 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వంలో కానీ ఏది కానీ ముఖ్యమంత్రి కానీ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఈరోజు మనం అభివృద్ధి చేస్తున్నామంటే అవన్నీ కూడా కార్పొరేటర్ల కానీ కార్పొరేట్ మన వారియర్స్, సోషల్ మీడియా వారియర్స్ కానీ, యూత్లో కానీ, విద్యార్థులు కానీ, మహిళా వైపు కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఈ మా నాయకులు చేస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తున్నారు కాబట్టి మా నాయకులు చేస్తున్నారని తెలియజేసిన అవకాశం ఎంతో ఉంది. నిజంగా ఈరోజు కార్పొరేట్గా మీరు గెలిచారు.
తిరిగి మళ్ళీ మీకు కార్పొరేటర్లు కావాలంటే మనం పెట్టే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా డోర్ టు డోర్ కూడా తెలియపరిచి రేపు రాబోయే ఎన్నికలు కూడా మీరు కూడా ఎన్నికలు ఈజీగా గెలిచే ఆస్కారం ఉంటుంది. మా కార్పొరేటర్ ఎన్ని చేశాడు, రేపు వాళ్ళ నాయకులు చేశారు, వాళ్ళకి ఓట్లు ఇచ్చాలి, మనం గెలిపించాలి, తిరిగి మీరు కార్పొరేటర్గా గెలవాలని ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదే క్రీడా పోటీల్లో రాణించి దేశ పేరు ప్రఖ్యాతులు చాటే క్రీడాకారుల అభ్యున్నతికి తమ వంతుగా అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని ఎంఎం హాస్పిటల్ అధినేత డాక్టర్ అబీద్, వైసీపీ మైనార్టీ నేత చాంద్ బాషాలు తెలిపారు. అట్టహాసంగా జరిగిన విజయ్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ లాంచ్ కార్యక్రమంలో డాక్టర్ అబీద్ పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ ఐపీఎల్ క్రికెటర్ విజయ్ కుమార్ కడప క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారని తెలిపారు. యువ క్రీడాకారులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు వారిని ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. అలాగే కేకేఆర్ అధ్యక్షుడు తారిక్ అలీ క్రీడాకారులకు అందిస్తున్న సహకారం కూడా ప్రశంసనీయమన్నారు. నేటి యువ క్రీడాకారులు విజయ్ కుమార్ను స్ఫూర్తిగా తీసుకుని పోటీలో రాణించాలని సూచించారు. 2023 డిసెంబర్ 22 నుంచి నిర్వహించే విజయ్ క్రికెట్ లీగ్లో కడప జిల్లా నుంచి 14 జట్లు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం అతిథులు పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎల్ క్రీడాకారుడు విజయ్ కుమార్, వ్యాపారవేత్త సందాని, గుడ్ మేనర్స్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఫక్రుద్దీన్, సంఘ సేవకుడు మౌలాలి, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ ఆటగాళ్ళందరూ రావడము, ఈరోజు మన కేఎస్ఆర్ఎం కాలేజ్, కేఓఆర్ఎం కాలేజీల్లో ఈ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. దీనికి కడప నలుమూల నుంచి వస్తున్న ఆటగాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా తారిక్ భాయ్ రక్త దాంట్లో ఎన్నో విధాలుగా ప్రజలకు సహకరిస్తూ ఈరోజు ముఖ్యంగా ఆయన ఈ పోటీల ప్రోగ్రాం కూడా జరపడం ఏమంటే, మనము ఎంతోమందికి రక్తదానాలు చేస్తున్నాము. ఈ రక్తదానాల్లో అందరూ మంచి విధంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు పోటీలు కూడా పెట్టడము, పోటీల్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. అయ్యా మనము ఏదన్నా రక్తదానం చేస్తే పేదలకు ఉపయోగపడుతుంది, మనం పేదల కోసము ఎంత చేసినా కూడా తక్కువే అని ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన క్రికెట్ పోటీలు కూడా జరపడము చాలా సంతోషదగ్గ విషయము. నలుమూల నుంచి వస్తున్న మన క్రికెట్ ఆటగాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయ్ పైడికాలో విజయ్ అంటే స్పోర్ట్స్లో మన కడప డిస్ట్రిక్ట్కి ఒక జ్యువెల్ అనమాట. నేషనల్ లెవెల్స్ వెళ్ళడం మన కడపలో చాలా తక్కువ మంది. ఐపీఎల్లో నేషనల్ లెవెల్లో రంజీ ట్రాఫీతో కానీ ఆయన స్టాటిస్టిక్స్ అన్నీ చూస్తే హీ హాజ్ గాన్ రియల్ హై లెవెల్. ఇప్పుడు అతను రిటైర్ అయిన తర్వాత హీఈస్ కంటిన్యూయింగ్ ఆ ట్రైనింగ్ అనేది ఆయన ఒక్కడే మనకు ఇంకా మన యూత్ కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి విజయ్ ఏమన్నారు, అది కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టినారు. అదే ఇప్పుడు మనకు ఆయన బర్త్డే ప్రతి ఇయర్ మనకు కేకేఆర్ కూన్కరిష్ట వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నడపడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే దిస్ విల్ డెవలప్ ది స్పోర్ట్స్ మ్యాన్షిప్. మనకి రావడం యూత్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ డెవలప్ చేస్తుంది. అదే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెన్స్ కూడా తెలియజేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ రాను ఇంకా పెద్ద ప్రోగ్రామ్ అవ్వాలని చెప్పేసి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు కడప ఖూన్గరిష్ట ఆఫీస్లో విజయ్ ప్రీమియర్ లీగ్ 2023 పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకౌట్ రోడ్ ఏదైతే ఉందో క్రికెట్ షెడ్యూల్ మొత్తం మ్యాచెస్ది అది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ థింగ్ ఏమంటే పాస్ట్ 10 years నుంచి మన విజయ్ ప్రీమియర్ లీగ్ అనేది మన కడప నగరంలో జరుగుతుంది. సో విజయ్ ప్రీమియర్ లీగ్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే దాదాపు 13 years నుంచి ఒక రంజీ మన పైడికాల్వ విజయ్ కుమార్ గారు మన ఆంధ్ర రంజీ టీంకి ప్రజెంట్ చేశారు. ఆ రిప్రజెంటేషన్ చేసిన విధానంలో దాదాపు 270 వికెట్స్ ఏదైతే ఉన్నాయో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఆయన నిలిచారు. సో మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే మన కడపకి చాలా గర్వకారణమైన విషయం. దానికి మనము మన కడప తరపున ఒక చిన్న రెస్పెక్ట్ లాగా మనము భావించి ఇటువంటి ఈ లీగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ లీగ్ ద్వారా మనము బ్లడ్ డొనేషన్ అవేర్నెస్, అలాగే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము చాలా దాదాపు 13 years నుంచి ఎంతోమంది ప్లేయర్స్కి మేము సపోర్ట్ చేయడం జరిగింది. సో మన ఈ విజయ్ ప్రీమియర్ లీగ్ ఇలాగే ముందు కూడా మేము నిర్వహిస్తాము. అలాగే ఎంతోమంది ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు మన కేవలం కడప జిల్లా కాకుండా మన రాష్ట్రంలో కూడా పాల్గొనాల్సిందని మేము కోరుకుంటున్నాను. విజయ్ ప్రీమియర్ లీగ్ December 22 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కేఎస్ఆర్ఎం మరియు కేఓఆర్ఎం క్రికెట్ గ్రౌండ్లో. అండ్ 22 నుంచి దాదాపు 27 వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 6 days ఈ లీగ్ నిర్వహించడం జరుగుతుంది. 14 teams ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. అండ్ లాస్ట్లో మనము ఒక కనిపిస్తూ ఉంటుంది ఒక 10 feet ఒక ట్రోఫీ ఇక్కడ మేము వాళ్ళకి ఆ రోజు అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు 22nd ఈ లీగ్కి సంబంధించిన ఇనాగరేషన్ కూడా మేము నిర్వహించబోతున్నాము కేఓఆర్ఎం గ్రౌండ్లో. ఇన్షాల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.
అంగన్వాడీలకు సంబంధించిన న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. వేంపల్లె పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెకు టీడీపీ నాయకులు పేర్ల పార్థసారథిరెడ్డి, మహమ్మద్ షబ్బీర్ తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీలకు కనీస వేతనం కింద 26,000 పెంచడం జరుగుతుందని హామీ ఇచ్చి ఇంతవరకు పెంచకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, అలాగే గ్యాస్ ధరల నేపథ్యంలో అంగన్వాడీల డిమాండ్లు సహేతుకమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించకపోతే వారి డిమాండ్లు నెరవేరేంత వరకు టీడీపీ మద్దతుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు ఆర్వి రమేష్, నాగభూషణం, అల్లాబక్ష్, తిప్పారెడ్డి, షరీఫ్, ఇలియాస్, రమణ, సుబ్బరాయుడు, లాడెన్, శివయ్య తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. 26,000 ఈ రోజుల్లో ఏ వస్తువులు అగ్గవగా ఉంటాయో చెప్పండి. నిన్నటి వరకు టమాటా కాయలు వచ్చేసి 250 రూపాయలు. నిన్నటి వరకు ఉల్లిగడ్డలు ఈరోజు 100 రూపాయల నుండి 50 నుండి 100 రూపాయల వరకు ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఏ వస్తువు చూసినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వస్తువుల ధరలు పెరిగినాయి. ప్రతి వస్తువు యొక్క ధరలు అన్నీ పెరిగినాయి. అయితే వీళ్ళ జీతాలు, వీళ్ళ యొక్క అలవెన్సులు కానీ, టీఏలు కానీ, ఇంకా వేరే ఉన్నా కూడా అవి ఏమాత్రము పెరగల. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి, మీతో పాటు ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకొని ఉన్నారు వీళ్ళందరూ. ఏదో జగనన్న వస్తాడు, ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడులే అనేటువంటి ఇదితో బాగా చేస్తాడనే ఇదితో వీళ్ళు ప్రతి ఇంటికాడికి వెళ్ళి తమరికి ఓట్లు వేయించినారు. వాళ్ళ యొక్క ఆశలను మీరు అడియాసలు చేసినారు. కాబట్టి వీరి యొక్క న్యాయమైనటువంటి జీతాన్ని 26,000కు పెంచుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన విషయాన్ని గుర్తించి ముందుకు సాగాలి. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల దిశానిర్దేశం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట సంజీవనిగా ఉపయోగపడుతోంది. ఆరోగ్యశ్రీ మెగా అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవంలో భాగంగా కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించిన భక్తజనం. సంక్షేమ పథకాల రథసారథి, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అక్షయ్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.